మీకు పిఆర్పి అవసరమా లేదంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా, ఇది ఎలా నిర్ణయించుకోవాలి, ఎవరికి ఏది అవసరము, నేను ఈ టాపిక్ మీద ఈరోజు మాట్లాడతాను. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది జనరల్గా ఎర్లీ హెయిర్ లాసెస్లో చాలా బాగా వర్క్ చేస్తుంది. అంటే మీకు కనుక ఇప్పుడు యూఆర్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ 20 to 22, ఆ ఏజ్ మనకు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా త్వరగా అయినట్టు. కాబట్టి ఆ టైమ్స్లో మనకు హెయిర్ లాస్ కనుక నోటీస్ చేస్తే ఫస్ట్ చాయిస్గా డాక్టర్స్ ఆర్ మీ డర్మటాలజిస్ట్ కానీ మీ డాక్టర్స్ కానీ యూజువల్గా పిఆర్పి సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే డిఫ్యూజ్ థిన్నింగ్ అంటే ఆ టైంలో ఇంకా బాల్డ్నెస్ కంప్లీట్ ఎస్టాబ్లిష్ అవ్వదు. కాబట్టి పిఆర్పి అనేది మనకు ఆ టైంలో ఐడియల్ ప్రొసీజర్. ఒక్కసారి మనకు అంటే 24-25 ఇయర్స్ ఉన్నారు, హెయిర్ చాలా లాస్ అయిపోయింది, అంటే కంప్లీట్గా 80 to 90% లాస్ అయిపోయింది. ఆ టైంలో పిఆర్పి కంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బెటర్ చాయిస్. ఎందుకంటే మనకు పిఆర్పి మనం చేసినా కూడా మనకు ఆ ఇంప్రూవ్ అయ్యే 10-20%తో మనకు అవుట్కమ్ సరిగా ఉండదు. కాబట్టి మనకు అడ్వాన్స్డ్ హెయిర్ లాసెస్లో పిఆర్పి కంటే కూడా ట్రాన్స్ప్లాంట్ ఫస్ట్ వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ తర్వాత కావాల్సి వస్తే మీ డాక్టర్ సజెషన్ బట్టి కొన్ని పిఆర్పి సజెషన్స్ కానీ, అంటే మిగతా ఏదైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ అయితే ఉందో అది లాస్ కాకుండా పిఆర్పి హెల్ప్ చేసుకోతుంది. ఎర్లీ హెయిర్ లాసెస్లో ఫస్ట్ చాయిస్ పిఆర్పి, ఆ టైంలో ట్రాన్స్ప్లాంట్ ఇండికేషన్ ఉండదు. కాబట్టి తర్వాత డిఫ్యూజ్ హెయిర్ లాస్ అంటే ఒక చోట లేదు, మొత్తం హెయిర్ చాలా థిన్నింగ్ ఉంది, వాళ్ళలో కూడా పిఆర్పి యాజ్ అ ఫస్ట్ చాయిస్. అండ్ ఉమెన్లో స్పెసిఫిక్గా చాలామంది ఉమెన్లో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అసలు చాయిస్ పెట్టుకోము అన్లెస్ రిక్వైర్డ్. చాలా ఓన్లీ 3 to 4% ఆఫ్ ఉమెన్కే మనకు ట్రాన్స్ప్లాంటేషన్ చాయిస్ ఉంటుంది, అది హెయిర్ లైన్ అడ్వాన్స్మెంట్ కోసం. థిన్నింగ్ కనుక ఉండి థైరాయిడ్ లాసెస్ ఉన్నప్పుడు కూడా మనకు పిఆర్పి ఈజ్ ద బెస్ట్ చాయిస్. మేల్ ప్యాటర్న్ లాస్, యంగ్ బాయ్స్ ఆర్ లేట్ 30s ఎర్లీ 30s మేల్లో జెనెటిక్ ప్యాటర్న్ లాస్ ఉన్నప్పుడు మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫస్ట్ చాయిస్. అప్పుడు పిఆర్పిని మనం ఓన్లీ మెయింటెనెన్స్ థెరపీ లాగా వాడతాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. సో పిఆర్పి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికన్నా ఏది అవసరం అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ యూ కెన్ రీచ్ అవుట్ ఇన్ అ మెసేజ్. థ్యాంక్ యూ.